జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘరాతావద్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్ద్రం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి మన ధనుర్మాస మహోత్సవాలలో ఈరోజు మరొక గోపికను మేల్కొల్పుతూ అమ్మ గోదాదేవి విచ్చేసింది కనుక మనం కూడా వెళ్ళి ఈనాటి గోపిక యొక్క విశేషాలను తెలుసుకుంటూ ముందుకు వెళదాం. అయితే మహాత్ములట కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారట. కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏ పని మనం చేస్తే కాలం సద్వినియోగం అవుతుంది, అనేక రకాలుగా కాలాన్ని కొంతమంది వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి చిత్రలేఖనము గీస్తూ చిత్రలేఖనం ద్వారా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటుంటారు. మరికొంతమంది గ్రంథ పఠనము ద్వారా చేసుకుంటారు. మరికొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి కళలలో నేర్పుకుంటూ ఆ కళలను ప్రదర్శిస్తూ అభ్యాసం చేస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారట. అయితే మహాత్ములైన వాళ్ళు ఎలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనే విషయాన్ని ఒక చక్కటి శ్లోకం ద్వారా తెలియజేశారు మన పెద్దలు. ప్రాతః ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః సాయం చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం అన్నారు. ప్రాతః ద్యూత ప్రసంగేనటండి. ప్రాతకాలమే మనం మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రసంగాలు చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. అయితే ఒకరి గురించి మాట్లాడుకోవాలట, అప్పుడే కాలము సద్వినియోగం అవుతుందట. ఎవరి గురించి అంటే ద్యూతము చేసిన వారు. ద్యూతం అంటే పాచికలాడినటువంటి వారు. పాచికలాడిన వాడి గురించి ఉదయపూట మాట్లాడుకోవాలట. ఎవరు పాచికలాడారు? ధర్మరాజు పాచికలాడాడు కదా. అంటే ధర్మరాజు ఏ గ్రంథంలో ఉంటాడు? మహాభారతం. ధర్మరాజు గురించి ఆలోచించాలటండి. జూదం గురించి ఆలోచించుకోండి ప్రొద్దున అన్నారు. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, స్త్రీల గురించి మధ్యాహ్నం ఆలోచించాలటండి. స్త్రీల గురించి ఆలోచించడం. మరి సాయంకాలం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే చోర ప్రసంగేన, దొంగలు ఎక్కడెక్కడ పడుతున్నారు, ఈ దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇవే కబుర్లు చెప్పుకోవాలి. అప్పుడు ఆ సీరియళ్ళు కూడా అట్లాగే వస్తుంటాయి మనకి. సాయంకాలం సంధ్యా సమయంలో అందంగా తయారైన అమ్మాయి ఏం చేయాలి? దైవ పూజ చేసుకోవాలి, దీపారాధన చేయాలి. కానీ మనకు ఆ సమయంలో టీవీలో సీరియల్లో ఏదో అందులో కథ నడుస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో కరెక్ట్గా 6-6:30 సమయం అండి, సంధ్యా సమయం. ఆ సమయంలో ఆ అమ్మాయి యొక్క దుఃఖభరితమైన సన్నివేశం వస్తుంది. మన వాళ్ళు దీపం ముట్టిస్తారు, ఇక్కడ వచ్చి చూస్తారు. ఎందుకు ఆ ఏడుపు మనకు? సంధ్యా సమయంలో అసలు అటువంటివి పెట్టనేకూడదు, రానేకూడదు. కానీ దీనివల్ల కూడా మన సంస్కృతి ఆచార వ్యవహారాలు అన్నీ పాడైపోతున్నాయి. సంధ్యా సమయం కృష్ణారామ గోవింద అనుకోమన్నారండి. ప్రాతః సంధ్యా సమయము, సాయం సంధ్యా సమయము భగవన్నామ స్మరణకి చాలా మంచిది. ఏ కాలమైనా సరే ఆ సమయంలో తదాస్తు 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 అంటూ తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారట. అప్పుడు మనం ఏది మాట్లాడితే అప్పుడు అది నిజమవుతుంది అనేది మనం విశ్వసిస్తాం కదా. మనం ఒక బల్లి పలుకును కూడా కృష్ణ కృష్ణ అనుకుంటాం. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు వెంటనే ఒక శబ్దం ఏదైతే తదాస్తు సత్యం అనుకుంటామా? ఇవన్నీ మనం విశ్వసించాలి. ఆ సమయంలో సంధ్యా సమయంలో చేయవలసింది ఏమని చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే చోర ప్రసంగేన అంటున్నారు. ఏమన్నా అర్థం ఉందా? వీటితోటి కాలో గచ్చతి ధీమతాం, ఈ విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిమంతులు. ఇదేమన్నా బాగుందా? ప్రొద్దునేమో జూదం ఎలా ఆడాలి, జూదం ఆడితే ఎట్లా ఆడితే గెలుస్తారు మాట్లాడుకోవాలా, మధ్యాహ్నం ఏమో స్త్రీల గురించా, సాయంకాలం దొంగల గురించి మాట్లాడుకుంటే కాలం సద్వినియోగం అయినట్లా అంటే దాంట్లో అంతరార్థం. జూదం గురించి ఆలోచించాలంటే ధర్మరాజు జూదం ఆడాడు, ఎలా నష్టపోయాడు, ఎంత పెద్ద చరిత్ర జరిగింది ఒక వ్యసనము వల్ల అనే విషయాన్ని చెప్పినటువంటి మనకు మహాగ్రంథం, మనకి ఇతిహాసం మహాభారతం. భారతాన్ని గురించి చర్చించుకోండి అన్నారు ఉదయపూట.
మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత. స్త్రీ ప్రసంగం ఎక్కడొస్తుంది? రామాయణం అనే పేరుంచి వాల్మీకి మహర్షి ఆ తర్వాత సీతాయాహ చరిత మహతని రాశారు. ఇది రాముడి చరిత్రనా అండి? కాదట, సీతమ్మ వారి చరిత్రనే. సీతాదేవి యొక్క కష్టాలే. కాదండి, పౌలస్త్య వధమిత్యేవా అని 3 నామాలు ఇచ్చారు, 3 పేర్లు. కాదండి, రావణాసురుని యొక్క వధ అనేది గ్రంథానికి ఇంకొక పేరు అన్నారు. రావణాసురుని సంహరించడానికే రామచంద్రస్వామిగా దిగి వచ్చినటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు అని మధ్యాహ్నం పూట సీతాదేవి గురించి అంటే శ్రీరామాయణాన్ని స్మరించండి. వాటి గురించి చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. మనం ఇంట్లో మాట్లాడుకుంటుంటే మన పిల్లలు కూడా వింటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు తెలుస్తుంటాయి రామాయణ భారత భాగవతాల గురించి. మరి సాయంకాలము చోర ప్రసంగం. ఎవరు దొంగ? కృష్ణయ్యనే. వెన్న దొంగ, మన మనస్సు దొంగ, వస్త్రాల దొంగ, ఎన్ని చేసినా ఘటన సమర్థతను కూడా చూపినవాడు కదండి. ఎక్కడో ఒక అమ్మకి జన్మించాడు, మరొక అమ్మ దగ్గర పెరిగాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, నెలల పిల్లవాడుగానే శకటాసురుడు, పూతన, ధేనుకాసురుడు, అనేక మంది రాక్షసులు, బకాసురుడు ఎంతమంది సంహరించాడండి ఎంత చిన్న వయసులో. 15 సంవత్సరాల లోపల కంసుడిని కూడా సంహరించేశాడు. అంత గొప్పవాడు దొంగ అని పేరు తెచ్చుకున్నాడు పాపం. వెన్న దొంగతనం, వెన్న మీద ప్రేమ వల్ల, ప్రీతి వల్ల. అందుకని ఆ వెన్న దొంగ అయినా సరే మనకు ఎవరు ఇష్టమండి? చిన్ని కృష్ణుడు ఇష్టమా, పెద్ద పెరిగిన తర్వాత కృష్ణుడు ఇష్టమా? చిన్ని కృష్ణుడు అంటేనే అందరికి ఇష్టం కదా. అందుకనే చేత వెన్న ముద్ద అనే పద్యం ఎంతమందికి ఇష్టం? చాలా చదువుతుంటే కూడా ఆనందంగా అనిపిస్తుంది. చేత వెన్న ముద్ద అమ్మ అలా తయారు చేస్తుందటండి మన యశోదమ్మ. కొడుకుని అంత చక్కగా అలంకరిస్తుంది. ఆ అలంకారము ఇంకా ఎన్ని పద్యాలు ఎన్నో ఉండొచ్చు గాక, ఇది మాత్రం మన తెలుగు వాళ్ళని దగ్గరగా కృష్ణ పరమాత్మ దగ్గరగా తీసుకొని మన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడించుకున్నంత ఆనందం కలుగుతుంది. నెమలి పింఛాన్ని పెట్టడం ఇవన్నీ. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రలని సాయంకాలం పూట మననం చేయండి, స్మరించండి అని చెప్పినటువంటి చక్కటి శ్లోకం ఇది. అయితే మన జీవిత కాలాన్ని కూడా 3 భాగాలు చేసుకుంటే, ఇదేమో ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము చెప్పవలసిన విషయాన్ని చెప్పారు. ఈ 3 గ్రంథములు మనకు చాలా దగ్గరి. ఏమిటి? మహాభారతము, శ్రీమద్ రామాయణము, భాగవతం. శ్రీమద్ భాగవతం తప్పనిసరిగా శ్రవణం చేయాలి జీవిత కాలంలో. అలా శ్రవణం చేసి వారం రోజులు శ్రవణం చేసినటువంటి పరీక్షితే చక్కగా పరమపదం వెళ్ళాడు కదా. అందుకని ఈ 3 విషయాలను, అందులో ఉన్నటువంటి సంఘటనలను మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఆయా కాలాలలో. ఇది ఒక రోజుకి కాదండి, మన జీవితాన్ని తీసుకుంటే ప్రాతకాలం అంటే బాల్య దశ నుండి యవన దశ వచ్చేంత వరకు మహాభారతాన్ని అభ్యసించండి, దాని విషయాలన్నీ తెలుసుకోండి. మధ్యాహ్నము అంటే ప్రౌఢ వయస్సు వచ్చిన తర్వాత శ్రీరామాయణాన్ని గురించి చర్చించుకోండి. ఆ తర్వాత వచ్చేటటువంటి వార్ధక్యములో తప్పనిసరిగా భాగవతాన్ని శ్రవణము చేయండి. ఇలా శ్రవణం చేస్తూ బుద్ధిమంతులు, ధీమంతులు కాలాన్ని వెళ్ళబుచ్చుతారు. మీరందరూ అదే పని చేస్తున్నారు, చాలా మంచివాళ్ళు. ఏ సమయానికి ఏ పని చేయాలి ఆ సమయానికి ఆ పని చేస్తూనే ఉన్నారు కదా. ఇది విషయం, కాలమును సద్వినియోగపరచుకోవడం. అందుకనే ఇన్ని రోజులు మనం చర్చించుకుంటున్న విషయాలన్నీ చక్కగా ఇవాళ సంవాదంగా రామచంద్రస్వామిని, కృష్ణ పరమాత్మను ఇద్దరిని వారి వారి గొప్పతనాలను తెలియజేసుకుంటూ మనము ఉన్నామంటే, అక్కడ చూడండి అమ్మవారు ప్రతిరోజు ఎంత దర్శించినా తనివి తీరడం లేదు. ఆ పక్కన చిలకతో కలిపి ఆహా విశేషాలు వింటున్నావా, ప్రతిరోజు ఒక పుష్పం పడుతుంది, చూస్తున్నారండి, రాలుతుంది ప్రతిరోజు ఒక పుష్పం. వెంకటేశ్వర స్వామికి మొన్న ధరింపజేసినటువంటి తులసి మాలనే చక్కగా జారిందండి. నాకైతే ఆనందం అనిపించింది. ఎందుకంటే పరమాత్మ యొక్క మనకి జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమము అత్యంత వైభవంగా జరుగుతుంది అని చెప్పాలి కదా. ఎవరు చెప్పాలి? ఇలాంటి సంఘటనల ద్వారా పరమాత్మ మనకు చిన్న చిన్న సందేశాలను అందిస్తూ ఉంటాడట. అలా అనిపించి మనసు ఒక్కసారి పులకరించింది. అందుకని దర్శిస్తూ ఉండాలి మనం పరమాత్మని. అయితే ఇవాళటి గోపిక నిద్ర నిన్నటి గోపిక మేల్కొన్న తర్వాత బృందంలో కలిసి వచ్చేసింది. ఈరోజు మరొక గోపిక నిద్ర మేల్కొలుపుతున్నారు. ఇవాళటి గోపిక ఎన్నవ గోపిక? 9వ గోపిక. ఇవాళటి గోపిక ఏమన్నదట, నేను మీ అందరికంటే ముందే వస్తానులే, నేనే మిమ్మల్ని అందరినీ మేలుకొలుపుతాను అని గొప్పలు చెప్పుకుంటాం కదండి. ఉంటారు మన వాళ్ళల్లో కూడా, నేను ముందు వస్తా అంటారు. అసలు వాళ్ళే ఆలస్యం, వాళ్ళని అందరు లేపాల్సి ఉంటుంది.
అయితే అటువంటి అమ్మాయి ఈనాడు గుర్తు చేసుకుంటున్నారు. నిన్న నువ్వు అందరికంటే ముందు లేచి, సరే ఇప్పుడు నువ్వు అందరికంటే ముందు లేచి మమ్మల్ని అందరినీ మేల్కొల్పుతావు అన్న మాట మీద అందరము లేవకుండా ఉంటే ఏమయ్యేది పరిస్థితి? ఇప్పటి వరకు మనకు 14 పాసరం వచ్చేదా? ఎవరు లేసేవాళ్ళే గారు అని అనుకుంటున్నారట. అంటూ ఈరోజు మేల్కొలుపుతున్నారు. ఈమె ఇంటిలోట తోట ఉంది, చక్కగా చాలా ధనవంతురాలు. తోటలో దిగుడు బావి కూడా ఉంది, చక్కగా మెట్లతోటి దిగుడు బావి ఉంది. ఆ దిగుడు బావిలో పద్మములు ఉన్నాయి, కలువ పుష్పములు, కలువ పూలు ఉన్నాయట. పద్మాలు వాటి యొక్క గుణమేమి? పద్మములు అంటే కమలములు, తామర పువ్వులు. అవి ఎప్పుడు వికసిస్తాయి? సూర్యరశ్మి వల్ల, సూర్యోదయం వల్ల వికసిస్తాయి. మరి కలువ పువ్వులు చంద్రోదయము, చంద్రుడి వలన వికసిస్తాయి. రాత్రి మాత్రమే చంద్రకిరణాలు సోకి కలువ పువ్వులు వికసిస్తాయి. సూర్యకిరణాలు సోకినప్పుడు పద్మాలు వికసిస్తాయి. ఆ రెండిటి పోలికని చెప్తున్నారు అన్నమాట ఇవాళ. అంటే ఎప్పుడు కలువ పువ్వు వికసించిందంటే రాత్రి అయినట్టు, మళ్ళీ కలువ పువ్వు ముకుళించుకుపోయింది అంటే తెల్లవారినట్టు. సూర్యరశ్మి పడగానే ఇవి ముకుళించుకుపోతాయి. కలువ పూలు రాత్రి విచ్చుకున్నాయి కనుక ఇప్పుడు ప్రొద్దున ముకుళించుకుపోతాయి, పద్మములు వికసిస్తాయి. ఆ రెండిటి విషయాన్ని ఇవాళటి పాశురంలో చెప్తారు విశేషంగా. అయితే ఇప్పుడు కాలాన్ని గమనిస్తున్నారా? ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత పనుల హడావిడిలోనే ఉంటున్నారా? ఒక్కసారి ఆకాశం వైపే మనం చూస్తున్నారా? సాయంకాలం పూట చంద్రుడు చాలా చక్కగా ఉంటున్నాడు. ఇప్పుడు కాలం కూడా అదే జరుగుతూ ఉంటుంది. మనకు ఆ పాశురం వస్తుంటుంది. చంద్రుడి చక్కటి వెన్నెలను కురిపిస్తున్నటువంటి కాలం. ఈరోజు ఇంటికి వెళ్ళినాక చూడండి, సాయంత్రం పని కొంచెం పక్కన పెట్టి చంద్రుడు చక్కగా వెన్నెల కురిపిస్తున్న సమయంలో కలువ పువ్వులన్నీ వికసిస్తున్నాయండి. ఒక తోట అందంగా ఊహించుకుంటే అమ్మ ఎంత చక్కగా వర్ణన చేసి చెప్తుందండి. ఒక గృహము, వాళ్ళ ఇంటిలో చాలా పెరడు, ఆ పెరటిలో ఒక దిగుడు బావి, ఆ దిగుడు బావి చుట్టూ కూడా తోట పెంచుకున్నారు. ఆ దిగుడు బావి లోపల కూడా పద్మములు ఉన్నాయి, కలువ పువ్వులు ఉన్నాయి. అవేం చేస్తాయి? సహజం కదా. పుష్పము యొక్క సహజ స్థితి ఏమిటి అంటే విచ్చుకోవడం, ముకుళించడం. ఇప్పుడు ఇన్ని పాశురాలలో పక్షుల యొక్క అరుపులు అవన్నీ తెలియజేశారు కదా. ఈరోజు మాత్రం నీ పెరటి తోటలో దిగుడు బావిలో ఉన్నటువంటి పద్మములు వికసించాయి, కలువ పువ్వులు ముకుళించుకున్నాయి. ఈ పోలిక చెప్తున్నారు. ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసి భావనలకు వెళ్దాం. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கடு நேர்வாய் நெகிழ்ந்தான் பல்வாய் கூம்பினகாள் செங்கல் பொடிக்கூரை வெண்பத்தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எசுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கையக்கண்ணானை పాడేలోరెంబావాయ్ అంటున్నారు. ఉంగల్ పుళైక్కడై తోటత్తు వావియుల్ శెంగడు నీర్ వాయ్ నెగిజిందాన్బల్ వాయ్ కుంభినగాళ్ అంటే మీ పెరటి తోటలో బావిలోని ఎర్రని తామర పుష్పములు వికసించాయి. నల్లని కలువ పువ్వులు నల్లగా కూడా ఉంటాయి కదా, నల్లటి పువ్వులు, నల్లని కలువ పువ్వులు ముకుళించుకుంటున్నాయి. చాలా రంగులలో ఉంటాయండి కలువ పువ్వులు కదా. నల్లటి కలువ పువ్వులు అంటున్నారు. ఇక నల్లటి కలువ పువ్వులు ముకుళించుకుంటున్నాయి, ఎర్రటి తామరలు వికసిస్తున్నాయి. ఇది తెల్లవారుతున్నందుకు గుర్తు. ఇంత జరుగుతోంది, మేమేమో నీ వాకిట నిల్చొని భగవన్నామాన్ని గానం చేస్తూ ఉన్నాం. ఇంత జరుగుతున్నా నీవు ఇంకా మేల్కొనవా? నీవు నిన్న మాట ఏమని ఇచ్చావు? అందరికంటే ముందు మేల్కొంటానన్నావు. ఆ మాట కూడా మర్చావా అంటున్నారు. అయితే వికసించడము, ముకుళించడం అనేటటువంటి పుష్పముల యొక్క గుణాన్ని చెబుతూ ఉన్నారు. నీ పెరటి తోటలో అన్నారండి. నీ ఇంట్లో నీ పెరడులో ఉన్న తోటలో అని ప్రత్యేకంగా చెప్తున్నారంటే నిన్న మనం చెప్పుకున్నాం. స్వస్వరూప జ్ఞానము, పరస్వరూప జ్ఞానం. ఈ రెండు జ్ఞానము చక్కగా ఉన్నటువంటి గోపికలండి వీళ్ళు. అంటే నీకు సంబంధించిందని ప్రత్యేకంగా చెప్తే బాధపడతారండి. కొద్దిగా బాధపడితే ఏమవుతారు? తొందరగా లేస్తారు కదా అని ఉద్దేశంగా వీళ్ళు నీ యొక్క తోటలో ఉన్న దిగుడు బావి అని సంబోధిస్తున్నారు.
అయితే లోపల ఉన్న అమ్మాయి అందట, కాదులే అప్పుడే తెల్లవారలేదు, ఇప్పుడే భగవద్గుణానంలో భావంలో నేను నిద్రిస్తున్నా, అప్పుడే తెల్లవారిందంటారేమిటి? మీరు మా వాకిల్లోకి రావడం వల్ల, నేను మేల్కొనకపోవడం వల్ల, మీకు మీ ముఖము చిన్నగా చేసుకొని మీ ముఖాలు ముకులించుకుపోవడం వల్ల పుష్పాలు ముకులించినాయి అంటున్నారు. మా మా బావిలోని పుష్పాలు ఇంకా ఏమి విచ్చుకోలేదు, ఏవి ముకులించలేదు అంటుంది లోపల నుండి. ఇంకా తెల్లవారలేదనిందట. పరిపూర్ణమైనటువంటి కృష్ణ అనుభవంలో ఉన్నటువంటి అమ్మాయి అండి ఈ అమ్మాయి. వీళ్ళకి అనుమానం వస్తుంది, కాదు కృష్ణ పరమాత్మ నీ చెంతే ఉండి ఉంటాడు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు అంటూ ఉన్నారు. అయితే స్త్రీ నేత్రములను కలువ పువ్వుతో పోలుస్తారండి, కలువలతో పోలుస్తారు స్త్రీ యొక్క నేత్రములను, అందుకే నల్ల కలువలు అన్నారు. పరమాత్మ యొక్క నేత్రములను ఎర్ర కలువలతో, ఎర్ర పద్మములతో పోలుస్తారు. పుండరీకాక్షుడు అని కదా, పద్మపత్ర నేత్రుడు అని పోలుస్తారు. అయితే లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఉన్నట్టుగా భావన ఒకటి, మరొకటేమో కృష్ణ పరమాత్మ నీ చెంతే ఉన్నాడు, ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడు? తోటలో ఆడుతున్నారు మీరిద్దరు, కృష్ణ పరమాత్మతో మీరు ఆటలు ఆడుతున్నారు. ఏమాటట? దాగుడు మూతలు ఆడుతున్నారు. నల్లని కలువలు ముకులించుకున్నాయంటే కృష్ణ పరమాత్మ వెనకాల నుండి వచ్చి ఈ గోపిక యొక్క కళ్ళు మూసాడు. కళ్ళు మూసి ఆ అందాన్ని దర్శిస్తున్నాడు. అంటే పరమాత్మ యొక్క కన్నులు విచ్చుకున్నాయి, ఆహా నేను వచ్చాను చూడు అని. ఈ గోపిక కళ్ళు నల్ల కలువలంటే మూసుకున్నాయి అనే భావన చెప్తున్నారండి. మామూలు విషయం కాదు కదా, నీ దగ్గరే నీ చింతనే ఉన్నాడు కృష్ణ పరమాత్మ, అందుకే ఇంత నిర్భయంగా ఉన్నావు, ఇంత ధైర్యంగా ఉన్నావు, ఇంత ఆనందంగా ఉన్నావు, మేము పిలిచినా మేల్కొనడం లేదు, ఇది జరుగుతున్నట్టుంది మీ ఇంట్లో అని అంటున్నారు ఆక్షేపణ. అయితే జీవాత్మకి మనం చెప్పుకుంటున్నాం, ఈ జీవాత్మకి పరమాత్మతో 3 రకాల సంబంధాలు ఉంటాయండి. ఎప్పుడైనా సరే ఏమనుకోవాలి? జీవాత్మ నేను అనుకోవడం కాదు కదా, నేను అంటే ఎవరు? ఈ దేహం అనుకోవడం కాదు, నేను అంటే దేహం కాదు, జీవాత్మ. అయితే ఈ జీవాత్మ పరమాత్మతో ఎప్పుడు కూడా 3 సంబంధాలు: అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అని 3. వీటికి ఏమని పేరంటే ఆకారత్రయము అని. మనకి ఎప్పుడన్నా వచ్చిందా ఈ పదం? ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసిని అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభాం. ఆకారత్రయ సంపన్నురాలు ఎవరు? అమ్మవారు. ఆకారత్రయములు కలిగి ఉంటాయట. పరమాత్మకే చెందిన దానను అనడానికి అనన్యార్హ శేషత్వం, పరమాత్మనే తప్ప మరొకరిని నేను శరణు వేడను, అనన్య శరణత్వం. పరమాత్మయే తప్ప మరొక భోగ్య వస్తువు నాకు లేదు, అనన్య భోగ్యత్వం. ఇవి 3 ఈ ఆత్మకు కలిగి ఉంటాయి అనే విషయాన్ని ఈ పాశ్రం చక్కగా తెలియజేస్తూ ఉంటుంది. శంగళ్ పొడి కూరై వెంబల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్రార్. ఇంకొక విషయం చెప్తున్నారు, ఇంకా తెల్లవారలేదంటున్నావు, కాదు చూడమ్మా, కాషాయ వస్త్రాలు ధరించినటువంటి సన్యాసులందరూ కూడా వారి యొక్క తెల్లనైనటువంటి దంతములట, వాళ్ళ దంతముల యొక్క వరుస తెల్లగా ఉంటుందట. ఎందుకు తెల్లగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్తున్నారు? అందరి పళ్ళు తెల్లగా ఉండవండి అంటే కాదు, వాళ్ళు సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు. సన్యాసులైనటువంటి వాళ్ళు స్వీకరించే ఆహారం సాత్వికాహారం. సాత్వికాహారము స్వీకరించే వారి యొక్క దంతములు మాత్రమే తెల్లగా ఉండును. మనం చూస్తుంటాం కదా లోకంలో తమలపాకులు కానీ అలాంటి పదార్థాలు తీసుకుంటూ ఉంటే మనకు తీసుకునే మనకు చూడగానే తెలిసిపోతుందట. అందుకని సన్యాసులు కనుక వారి యొక్క దంతాలు తెల్లగా మెరుస్తుంటాయి. సాత్వికాహారాన్ని తీసుకొని సాత్వికంగా ఉండేటటువంటి వారు వారి కోవెలకు వెళుతూ ఉన్నారు. ప్రతి కోవెలకు అప్పటి కాలంలో ధర్మకర్తలుగా సన్యాసులు ఉండేవారట. ఇప్పుడు కూడా మనకు తిరుమలలో మన జీఎర్ స్వాములే ఉంటారు. వారు వెళ్ళి తాళం తీయాలి, చేతిలో తాళపు కుంచె పట్టుకున్నారట, తాళపు చేతిలో కుంచె పట్టుకొని వెళ్తూ ఉన్నారు. అంటే గుర్తు ఏమిటి అంటే ఇది జ్ఞానముద్ర అండి. వాళ్ళు తాళాలు ఇలా పట్టుకున్నారంటే ఇట్లా ఉంటుంది. ఈ జీవాత్మ, ఈ పరమాత్మ. ఈ జీవాత్మ పరమాత్మ వైపు వంగాలి ఎప్పుడు. ఇవి 3 సత్వ రజస్ తమో గుణాలు. ఈ తమో గుణం అనేది చిన్నగా ఉంటుంది, ఈ సత్వగుణం. సత్వ రజస్ తమో గుణాలు. ఈ తమో గుణం పెద్దగా ఉంటుంది. తమో గుణం తర్వాత రజోగుణం, రజోగుణం తర్వాత సత్వగుణం. ఈ 3 గుణాలతో ఇది ఎప్పుడు ఈ జీవాత్మ ఈ 3 గుణాలతో కలిసే ఉంటుందండి. అయితే కలవనివ్వకూడదు. అందుకని జ్ఞానముద్ర, చిన్ముద్ర. ఇది పరమాత్మ.
బొటన వేలు పరమాత్మ. బొటన వేలు దగ్గరికి కొద్దిగా వంగితే చాలు పరమాత్మ మన వైపు వచ్చేస్తాడు, జీవాత్మ వైపు వస్తాడు. ఇలా ఉంటుంది. అందుకని ఇది జ్ఞానముద్ర, ఇది చిన్ముద్ర, ఇది మన ఆచార్యులు మనకు ఉపదేశించే ఉపదేశ ముద్ర. అప్పుడేమవుతుంది, ఈ సత్వ రజస్తమో గుణాల నుండి జీవాత్మను ఎటువైపు తీసుకొని వచ్చాం, పరమాత్మ వైపు తీసుకొని రావడం. ఇది ముఖ్యమైన విషయం. అనే విషయం చెప్పడానికి ఈ సన్యాసులందరూ కోవెలకు తాళం చేతుల గుత్తి తీసుకొని వెళ్ళారు. కోవెల తలుపులు తీస్తారు వాళ్ళే. అందుకని తెల్లవారుతుంది. వాళ్ళు తెల్లవారగట్లనే బయలుదేరి వెళ్తారు కనుక ప్రాతకాల సమయమైందమ్మా, నీవు మేల్కొనుము. ఎంగళై మున్ను ఎజుపువాన్ వాయ్ పేషం నంగాయ్, మమ్మల్ని ముందుగా లేపుతాను అని ఇంకా నీవు నిద్ర లేవలేదు ఓ పూర్ణురాలా అంటూ, ఎలాగైతే నువ్వు గొప్పదానివే, చాలా గొప్పదండి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి అంటే కూడా కృష్ణ పరమాత్మకి ఇష్టమే. చక్కగా మాట నేర్పు కలిగిందటండి. మాట నేర్పు కూడా కలిగిన దానవు కనుక కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళితే చక్కగా మాట్లాడితే మనల్ని అనుగ్రహిస్తాడు అని ఈ అమ్మాయిని ఈ బృందంలో ఉంచుకున్నారు. అయితే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేత రోజన కదండి. ఎవరైతే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, పండితులు ఏదైతే ఆచరిస్తారో ఇతరులందరూ దాన్నే ఆచరిస్తారు. భగవద్గీతలో తెలియజేసిన విషయం అదే. అందుకనే నీవు మా అందరికీ నాయకురాలుగా ఉంటానని చెప్పిన దానవు ముందుగా లేచి రావాల్సింది. నీవే మాకు ఆదర్శం అంటున్నారు. యజుందిరాయ్ అంటే లేచి రావమ్మా. నానాదాయ్ నా ఉడయాయ్ అంటున్నారు. నానాదాయ్ అంటే పరమాత్మ పుండరీకాక్ష నామాన్నే ఈరోజు పలుకుతున్నాం అంటున్నారు. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని మనమే పూజ చేస్తున్నాం ముందుగా అక్కడ. అంటే అదంతా కూడా శుద్ధి ఏంటండి, మొత్తం శుద్ధి జరగడానికి ఉపయోగించే నామమే పుండరీకాక్ష. అంటే అంత గొప్పనైనటువంటి నామాన్ని ఈనాడు స్మరిస్తున్నారు కనుక మనం కూడా ఈరోజు అంతా ఏ పని చేసుకున్నా అదే నామాన్ని స్మరిద్దాం. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఇందులో మళ్ళీ చెప్తున్నారు, శంఖం ఏమో ప్రణవమునకు గుర్తండి. శంఖం ప్రణవం. ప్రణవం అంటే శంఖం, శంఖం అంటే ప్రణవం, ప్రణవం అంటే శంఖం. ఏంటిది? ప్రణవం అంటే ఓంకారం, ప్రణవము అంటే ఓంకారం. ఓంకారంలో మళ్ళీ 3 అక్షరములు. ఏమిటవి? 3 అక్షరాలు. ఓంకారం అంటే 3 అక్షరాల కలయిక. అకార ఉకార మకారములు. ఎందుకోసం మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే రేపు ఎల్లుండి మళ్ళీ క్విజ్ వస్తుంది. శంఖం ప్రణవానికి సూచన, ఓంకారంనకు సూచన ఏమిటి అంటే శంఖము. చక్రం పరమాత్మ స్వరూపం. సుదర్శన చక్రం పరమాత్మకి స్వరూపం అని ఇందులో చెప్తున్నారు. బాహుమూలంలో ఈ చిహ్నాలను ఉంచుతారు. రేపు ఆచార్యుల దగ్గరికి వెళ్తే ఏముంచుతారు? శంఖ చక్రాలనేనా? ఏమంటాం దాన్ని? సమాశ్రయణములు అంటాము. పంచ సంస్కారములు ఇస్తారు ఆచార్యులు. దాంట్లో ముఖ్యమైనది ఏమిటి? శంఖమును చక్రమును బాహుమూలములో మనకి ముద్రించడము, ముద్రలు వేయుట అని కూడా అంటారు. వీటి వలన సంపూర్ణ మానవుడితో మనం ఒక్క పుష్పాన్ని పరమాత్మకు సమర్పించిన ఆ ఫలితము తప్పకుండా లభించును. శంఖ చక్రములు ఆచార్యుల ద్వారా స్వీకరిస్తే, లేకుండా ఎన్ని చేసినా నిష్ప్రయోజనం. అందుకని మనకు రేపు మంచి అవకాశం ఉంది. 31వ తారీఖు ఆదివారం. రేపేనా? రేపే. రేపు వెళ్ళి శంషాబాద్లో చక్కగా ఆచార్యుల నుండి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు శంఖచక్రాలను ధరింపజేస్తారు కనుక మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి వేయించాలండి. చాలా మంచి పని ఇది. మానవులుగా మనం ఇన్ని పూజలు వ్రతాలు చేసుకుంటున్నందుకు అదొకటి ఉంటే ఇంకా వారి బాటలో మనం నడిచినట్టే. అటువంటి గొప్పనైన విషయాన్ని ఇందులో చెప్పారు. శంఖచక్రములను ధరించినటువంటి ఆజానుబాహుడైనటువంటి పుండరీకాక్ష నామాన్ని మేము స్మరిస్తూ మేము వస్తూ ఉంటే నీవు ఇంకా మేల్కొనకపోవడం బాగులేదు. వెంటనే రావాల్సింది. నువ్వు పరిపూర్ణురాలవు, నీవు నాయకురాలివి మాకందరికీ. కృష్ణ పరమాత్మ చింతకి మనందరం వెళదామని పిలిచారు. ప్రతి ఒక్క రోజు ఒక మహానుభావుడిని నిద్ర మేల్కొల్పుతున్నట్టు. ఈనాడు తొండర డిప్పొడి ఆళ్వార్లు. తొండర డిప్పొడి ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం అని చెప్తున్నాం మనం ప్రతిరోజు. ఏం రచించారు వాడు? తిరుపల్లి ఎడిచి. తిరుపల్లి ఎడిచి అంటే అర్థమేమి? సుప్రభాతం. రంగనాథస్వామికి సుప్రభాతం తమిళంలో వారే మొట్టమొదలు రచించింది. ఆ తర్వాతనే వెంకటేశ్వర సుప్రభాతం వచ్చింది అంటారు.
అయితే వారు తొండర్ అంటే భక్తులు అండి, అడి అంటే పాదములు. తొండర్, అడి, పొడి. పొడి అంటే రేణువులు, రేణువు. తొండర్ అంటే భక్తులు, అడి అంటే పాదములు. భక్తుల యొక్క పాదములకు ఏముంటుందండి? పొడి ఉంటుంది, అంటే రేణువులు ఉంటాయి. మనం నడుస్తుంటే మన పాదములకు ఏముంటుంది? భక్తుల యొక్క పాదాలకు ఇసుక రేణువులు ఉంటాయి కదా, ఆ ఇసుక రేణువునండి నేను అని ఆ పేరు పెట్టుకున్నారండి వారు. అర్థమైందా? తొండర డిప్పొడి అంటే భక్తుల పాద ధూళి అని అర్థం. అటువంటి నామాన్ని స్వీకరించిన వారు. ఎందుకంటే మనం అందరం ఎలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పారు కులశేఖర్లు. భృత్యస్య 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 ఇతిమాం సేవకులకి సేవకుడు, సేవకులకు సేవకులుగా ఉంటాము అని చెప్పుకుంటున్నాం మనం. అసలు నికృష్టస్య నికృష్ట జంతోహో మిథ్యాపవాదేనని చదువుతున్నామా? 2 సార్లు ఎందుకు అది చదవాలి? అంటే మేము దాసత్వ స్థితిని స్వీకరించామని చెప్పడానికే అది. ఇవన్నీ ఉన్నాయి. అమర్యాద, క్షుద్ర, చలమతి. నాకు మర్యాద తెలియదండి, నేను ఎన్ని మంచి పనులు చేసిన వాడిని కాదండి నమస్కరించుకుంటారు. ఎవరు? పరాశర భట్టరు వారు రంగనాథుడి దగ్గర. అంటే నైత్యానుసంధానం అంటారు దీన్ని. అంటే నేను చాలా తక్కువ వాడినండి అని తన యొక్క వినయాన్ని ప్రకటించుకుంటారు మహాత్ములైన వాళ్ళు. ఆ విధంగా నడవమని మనకు కూడా తెలియజేస్తున్నారు. అందుకని వారి పేరును తొండర డిప్పొడి అని ఉంచుకున్నారు. వారు భక్తాంఘ్రి రేణువు అంటారు. సంస్కృతంలో అయితే భక్తాంఘ్రి రేణు, పరకాల యతీంద్ర మిశ్ర అని మనం చదువుతున్నాం. భక్తాంఘ్రి రేణువు తొండరడిప్పొడి ఆళ్వారిని ఈరోజు స్మరించుకుంటున్నారు. వారే మనకు తెలిసిన పేరుంది వారిది. వీరి చరిత్ర అంతా ఒక సినిమా కూడా ఉందండి, విప్రనారాయణ. పాత సినిమా అనుకోండి, ఇప్పుడు అట్లాంటివి లేవు, సినిమాలే లేవు, పేర్లు కూడా అసలు పలకడానికి కూడా బాధాకరమే సినిమా పేర్లు. అప్పుడు విప్రనారాయణ అనే సినిమా అండి, చూడండి కావాలంటే పాత సినిమా. అది మొత్తం మన తొండరడిప్పొడి ఆళ్వార్ల చరిత్ర. ఆ తొండరడిప్పొడి ఆళ్వార్లు రంగనాథునికి నిత్య కైంకర్యం చేశారు. మన పెరియాళ్వార్ల లాగానే తోట, తులసిమాలల తోట, పుష్పమాలికల తోట నుంచి రంగనాథుడికి పుష్ప కైంకర్యం చేస్తూ తరించారు. రంగనాథుడికి చక్కగా ఈ స్తోత్రాన్ని వారు రచించారు. ఏ స్తోత్రం? తిరుప్పళ్ళి ఎడిచి. అది మనకు ప్రతినిత్యము కూడా సుప్రభాతంగా మనం అనుసంధానం చేసుకుంటున్నాం. వారిని ఈరోజు మేల్కొల్పినారు. అరంగత్తమ్మ పళ్ళి యజుందరులాయి అంటే, ఓ రంగనాథ నీవు మేలుకొని స్వామి అని అనడం అన్నమాట. అటువంటి మన తొండరడిప్పొడి ఆళ్వారిని ఈరోజు మనం తలుచుకొని ఈనాటి పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళదాం. பொங்கல் புலைக்கடை தோட்டத்து வாவியுள் செங்கடு நேர்வாய் நெகிழ்ந்தான் பல்வாய் கும்பினகாள் செங்கடு பொடுக்கூரை வெண்பத்தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். எங்களை முன்னமெஜுப்புவான் வாய் பேசும் நங்காய் எஜுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரிம்பாவாய். నీలా తుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ.